నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకుడుమూరులో దళితుల నిరసన దళితుడిపై మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం చేయి చేసుకున్నారంటూ ఆందోళన మహేశ్వరం నియోజకవర్గంలో గిరిజన రైతు ఆత్మహత్యా యత్నం భూ ప్రక్షాళనలో తన భూమి కబ్జాకు గురవుతుందని ఆవేదన నూతనకల్ మండల కేంద్రంలో ఘనంగా కాంశీరాం 13వ వర్ధంతి రాజకీయ చరిత్రలో మహోన్నత వ్యక్తి అని కొనియాడిన వక్తలు నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడుమూరులో దళితులు నిరసనకు దిగారు. తమ సామాజిక వర్గానికి చెందిన యువకుడిపై మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేయి చేసుకున్నారని ఆందోళనకు పూనుకున్నారు దళితులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దళితులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఊరు బయట ఉన్న ప్రభుత్వ స్థలం విషయంలో వివాదం చోటు చేసుకుంది. సుమారు 2 గంటలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దళితులు బైఠాయింపు నినాదాలతో ఎల్లంపల్లి వైపు రోడ్డు హోరెత్తింది. ఆ తర్వాత కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణిగింది. ముప్పై రోజుల గ్రామ పంచాయతీ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కోనారావుపేట మండల కేంద్రంలో అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యాచరణకు ముఖ్య అతిథిగా వచ్చిన సీఈఓ గౌతమ్రావు మాట్లాడుతూ 30 రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామాల్లో 30 సంవత్సరాల నుండి పేరుకుపోయిన చెత్త పిచ్చి మొక్కల్ని 30 రోజుల్లో తొలగించి విధులను శుభ్రం చేసి మురికి కాల్వలు శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను సస్యశ్యామలం చేయడం జరిగిందని అన్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తదనంతరం కన్యాలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. 14 గ్రామాల్లో అర్హులైన 35 మందికి గాను 38,54,524 రూపాయలు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులైన వారికి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఈఓ గౌతమ్ రామ్, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. జ్యోతి మరి అన్ని గ్రామాలలో కూడా నేను కష్టపడేటువంటి శ్రమను ఒక రకంగా గుర్తించి నిన్ననే మరి ఇక్కడ సిఓ గారు కూడా ఉన్నారు. నిన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి సిఓ గారు కూడా మరి మంత్రి కేటీ రామారావు గారితో నిన్న మీటింగ్ జరగడం కూడా జరిగింది. మరి అదే కాకుండా మనం ముందస్తుగానే మరి మన గ్రామాలలో సర్పంచ్లందరూ, ఎంపీటీసీలు, మరి అదేవిధంగా మరి ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు కానీ మరి స్పెషల్ ఆఫీసర్లు మరి కోనరావుపేట మండలాన్ని మంచి అందంగా తీర్చిదిద్ది మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఈ అభివృద్ధి జరగది, ఈ శానిటేషన్ జరగది, ఈ పచ్చదనం జరగదనే సదుద్దేశం కొద్ది మీకును మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ప్రత్యేకించి మండలం నుంచి మీరు మరి జిల్లాకు ఒక మంచి కానుక మంచి మెసేజ్ పంపాలనే సదుద్దేశం కొద్ది మీ అందరిని కూడా ఈ రోజు రమ్మని మరి అనివార్య కారణాల వల్ల
వారు రాకపోయారు కనుక దాన్ని కాకుండా మరి ఇవాళ మరి వారు మరి మా అధికారులతో మన ప్రజాప్రతినిధులతో మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీరు తప్పక పోవాలని చెప్పేసి అంటే మరి సీఓ గారు రావడం జరిగింది. మరి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మరి ఇక్కడనే ఉన్నారు. మరి ఎంపీడీఓ గారు మరి వారి ఎంపీపీ గారి అధ్యక్షతన మరి ఈ రోజు కార్యక్రమాన్ని నడిపించమని చెప్పడం జరిగింది. చిన్న కార్యక్రమం మనం చాలా సక్సెస్ అయిన విధంగా రెవెన్యూ మేనేజ్మెంట్ ద్వారా అలాగే శానిటేషన్ ద్వారా ఈ శానిటేషన్ ద్వారా కూడా మనం మొత్తం చాలా వరకు శుభమైనవి. అయితే 30 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత యథావిధిగా అలాగే ఉండడానికి వీల్లేదు. మనం ఏంటంటే పరిశుభ్రత అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దీన్ని పూర్తి స్థాయిలో అదేవిధంగా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెత్త చెదారం ఎక్కడ కూడా ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందమే ఉంది. దానికోసం రిక్షాలు నడపాలని చాలా చెప్పడం జరిగింది. ఉన్న రిక్షాలని మాత్రం మనకు అవి అక్కడ కలెక్ట్ చేసి అందులో వేయాలి. ఎందుకంటే అవి కలెక్ట్ చేసుకొని మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు. ఈ విషయంలో స్పష్టంగా ఇప్పుడు చెత్త చెదారం ఎక్కడ ఉండదు. ఉన్నా కూడా అక్కడ మనము దాన్ని తీయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇకపోతే ఈ 30 రోజుల కార్యక్రమం ముందు రోజు మనము సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా మహేశ్వరం పరిధిలో కేబీ తండాలో మునావత్ రవి అనే గిరిజన రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. మునావత్ రవి తన 2 ఎకరాల భూమి తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ 2 ఎకరాల భూమిపైనే తన కుటుంబం జీవనం సాగిస్తుందని, ఈ నేపథ్యంలో భూ సర్వేలో అక్రమంగా మా 2 ఎకరాలు కబ్జాకు గురవుతున్నాయని ఆవేదనతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో స్థానికులు పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఖచ్చితమైన సర్వే చేయించి తమ భూములు కాపాడాలని మీడియా ముందు వాపోయారు. అధికారులు ఈ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ మాట్లాడలేమని తెలిపారు. భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి సార్, మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి సార్. సత్యం మాకు న్యాయం చేయాలి సార్, మాకు న్యాయం చేయాలి. సత్యం సర్వే ఆపేసిన మా తాత ముత్తాతలు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు సంధి పొలము ఎప్పుడు సంధి మా తాత ముత్తాతల సంధి పెట్టిన పొలము ఒక 10 గుంటల నుంచి 10 గుంటలు 10 గుంటలు ఉన్నాయి తప్ప ఎలాంటిది ఈరోజు అది కూడా పోతుంటే మేము బతికేం చేస్తారు. ఎవరో వచ్చి పోలీసు వాళ్ళకు లాయర్లకు డీసీపీకి ఏసీపీకి దౌర్జన్యం సార్ ఇది రాయలసీమ దగ్గర అప్పుడు దర్జం చేస్తారు ఆంధ్ర కానీ మా ఇక్కడ తెలంగాణ జరిగింది. అంటే ఎవరు చేస్తారు పంతు జయ ఇంకోటి శ్రీ యాదవే ఈ ముగ్గురే మాకు జరిగింది. అంతకుముందు కూడా 20 రోజుల ముందు 15 రోజుల ముందు ఇట్లా గొడవ జరిగితే మాకు కొట్టి పోలీస్ స్టేషన్ పోయినాం. ఇప్పుడు ఆ రోజు పోలీసు వాళ్ళు లేదు, ఈ రోజు చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చారు సార్. అందుకోసం మేము గ్యాస్ నుండి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని రియల్టర్లు దందాలు 1000 కోట్ల వాళ్ళు వీళ్ళంతా కబ్జా సృష్టించి వీళ్ళంతా ఈ దండవాళ్ళకి గుంజుకొని వీళ్ళంతా రియల్టర్ వ్యాపారులు. మీరు ఒకసారి తెలుసుకోండి, మీరు కూడా మీడియా మిత్రులు. ఈ శ్రీ యాదవ్ ఈ 52 ఎకరాల మీద ఎప్పుడు కబ్జాకు వచ్చిండు, ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ కొన్నాడు, ఎప్పుడు కబ్జా మీద వస్తున్నాడు ఒకసారి మీరు కూడా దృష్టి పెట్టండి. పేపర్ మెడిసిన్ చేయండి, మీడియా మీద హంజల్ చేయండి, మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం అని కోరుకుంటాం. మేము వాళ్ళ వస్తలేం. మాకున్న 32 ఎకరాల 28 గుంటల ల్యాండ్ మాకు తీసేసిన తర్వాత అర్ధకాలం దౌర్జన్యం దౌర్భాగ్యం చూడండి సార్. తండవాసులు మొత్తం లేడీస్ వచ్చు చూడండి. వీళ్ళంతా అంటే వీళ్ళంతా కబ్జా కోరులా కబ్జాదారులా వీళ్ళ గుంజుకుంటున్నామా. మా తాతలు నాకు సంబంధించి మా ఊళ్ళో ఎకరా పొలం వీళ్ళు కూడా గుంజుకుంటాం. మేము బతికేందుకు సార్ చచ్చిపోతాం మేము. దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో నూతనకల్ మండల కేంద్రంలో కాన్షీరాం 13వ వర్ధంతి మరియు దళిత శక్తి ప్రోగ్రాం 10వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ సూర్యాపేట కో కన్వీనర్ బాలు మహారాజ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కో కన్వీనర్ బాలు మహారాజ్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘమైన చారిత్రాత్మక స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి కాన్షీరాం అని కొనియాడారు. అదేవిధంగా రాజ్యాధికారుల సాధన కోసం బహుజనుల అంతా ఏకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మండలం బీఎస్పీ కన్వీనర్ లింగరాజు మహారాజ్, మండల కో కన్వీనర్ రామకృష్ణ మహారాజ్ మరియు మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఎస్పీ కార్యకర్తలు హాజరు కావడం జరిగింది. ఈరోజు నూతనకల్ మండల కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం బీఎస్పీ ఆధ్వర్యంలో మాన్య శ్రీ కాన్షీరాం గారి 13వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా దళిత శక్తి ప్రోగ్రాం బీఎస్పీ 10వ వార్షికోత్సవాన్ని కూడా ఈ మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని, అతని యొక్క ఆలోచనను, అతని యొక్క జ్ఞానాన్ని ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ తెలియజేయాలన్న ఒక సంకల్పంతో అంబేద్కర్ యొక్క ఐడియాలజీకి ప్రాణం పోయాలని మాన్యశ్రీ కాన్షీరాం గారు ఈ భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ ఏకం చేసి బహుజన రాజ్యాధికారం కొరకు పోరాటం చేసిన ఒక గొప్ప మేధావి మాన్యశ్రీ కాన్షీరాం. మిత్రులారా, 80% ఉన్న ప్రజలందరూ ఏకమయ్యి ఈ దేశ సింహాసనాన్ని అధిష్ఠించాలన్న ఒక బలమైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనను ఉత్తరప్రదేశ్లో ఈ భారతదేశంలోనే అత్యధిక జనాభా గల 4 కోట్ల మంది చమార్లు ఉన్న 21 కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఈ దేశంలో మహిళా ముఖ్యమంత్రిని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఏకైక ఘనత మాన్యశ్రీ కాన్షీరాం గారికే దక్కుతున్నది. కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశం లాగానే మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ మాన్యశ్రీ కాన్షీరాం గారి యొక్క ఆలోచనను ఈ దక్షిణ భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని वोट हमारा राज तुम्हारा नहीं चलेंगे नहीं चलेंगे वोट हमारा राज तुम्हारा नहीं चलेंगे नहीं चलेंगे वोट हमारा राज तुम्हारा नहीं चलेंगे नहीं चलेंगे जय 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 भीम जय भीम जय भीम लॉन्ग लिव कांचीराम आइडियालजी लॉन्ग लिव कांचीराम आइडियालजी लॉन्ग लिव జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలంలో బిజ్జారం గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రుల భాగంగా అమ్మవారిని నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
గండేడు మండలంలో దళిత యువతి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని శిక్షించాలని, దళితులపై అగ్రవర్గాల ఆధిపత్యం నశించాలని దళిత సంఘాల నాయకులు కోరారు. దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సల్కార్పేట నుంచి గండేడు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన యువకుడు లైంగికంగా వేధించడంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు, యువకుడిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం, చట్టాలను కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఆ గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడం అమానుషమని, అంటరానితనాన్ని రూపుమాపాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. బల్సురుగొండ దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. బల్సురుగొండ గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. దళిత సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, 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 దళిత సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అరెస్ట్ చేయాలి. బల్సురుగొండ దళితులపై దాడి చేసిన బీసీలను వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. బల్సురుగొండ గ్రామంలో దళితులపై దాడి చేసిన బీసీలను వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. కావేరి ఆత్మహత్య చేసుకున్న కావేరికి వెంటనే 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 దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో రూమటాలజీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థరైటిస్ వైద్య నిపుణులు డాక్టర్ PSR గుప్తా మాట్లాడుతూ, ఆర్థరైటిస్ అనేది కీళ్ల వ్యాధికి సంబంధించిన సమస్య అని, ఇది మోకాల సంబంధిత వ్యాధి కాదని, ఈ వ్యాధి లక్షణాలు కాళ్లు, చేతులు నొప్పులు, రక్తం లోపించడం, జుట్టు రాలడం, ఇంకా అనేక రకమైన కారణాలు ఉంటాయని చెప్పారు. ఈ సమస్య అనేది దీర్ఘకాలిక సమస్య అని మొదట్లోనే గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే దీనిని అతి తక్కువ సమయంలో నివారించవచ్చన్నారు. ఇంతవరకు ప్రజలు మోకాల సమస్య కీళ్ల సమస్య ఒకటి అని భావిస్తున్నారు. కావున ప్రజల్లో అవగాహన ఏర్పడడానికి గత కొన్ని సంవత్సరాలుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. దట్ ఈస్ ఇంపార్టెన్స్. అదే అందుకోసం ఎగ్జాంపుల్ ఇచ్చినాం. చికెన్ వచ్చినప్పుడు చికెన్ పట్టుకుని చాలా మంది కీళ్ళ నొప్పుల డాక్టర్ దగ్గరికి వచ్చినాం. చికెన్ గునే కదా, చికెన్ గునే కదా. సో మీడియా ప్లేసెస్ సో ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. సో దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. దట్ ఈస్ అవర్ స్ట్రెస్సింగ్ పాయింట్. అది మీరు ఎంత బాగా తీసుకోగలిగితే అంత ప్రజలకు ఉపయోగం అవుతుంది. మాకేం లేదు, మాకందరం మేము ఫుల్లీ ఆక్యుపైడ్. మాకేం పేషెంట్లు ఇక్కడ కూడా తక్కువ లేదు. మేము ఒకసారి ఇప్పుడు 3 రోజుల నుంచి మేము పబ్లిక్ ప్లేసెస్ లో, పార్క్లలో, పబ్లిక్ ఎక్కడ తిరుగుతుంటే ట్యాంక్ బండ్, ఉస్మానియా యూనివర్సిటీ, కృష్ణాకాంత్ పార్కు, ఇందిరా పార్కు, మెల్కోట్ పార్కు, దాని తర్వాత మన ESI పార్కు, దాని తర్వాత సరూర్ నగర్ పార్కు, సైనిక్పురి పార్క్ లో, ఈ ప్లేస్లలో మేము లిస్ట్ లో ఉంది. ఆ లిస్టులలో 3 రోజుల నుంచి
కీళ్ళ నొప్పులకు సంబంధించిన కామన్ ప్రాబ్లమ్స్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూట్ చేసి ఒక బ్యానర్ పెట్టి పబ్లిక్ ని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాము. 3వ రోజు 12వ తారీఖు అది వరల్డ్ ఆర్థరైటిస్ డే. ఆ రోజు డాక్టర్లను కూర్చొని ఎంతమందికి డౌట్లు వస్తే ఆ డౌట్ తీర్చడానికి మేము అక్కడ కూర్చుంటున్నాం. 6 to 8 o'clock వరకు కూర్చుంటున్నాం. 6 to 8 or 6 to 9 వరకు కూర్చుంటాం, డిపెండింగ్ ఆన్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. మీరేమన్నా క్వశ్చన్ అడుగు. ఇది ఒక్క జబ్బు కాదు, ఇది చాలా రకాల జబ్బు ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 రకాల జబ్బు దీంట్లోనే ఉన్నాయి. సో ఏదో ఒక టెస్ట్ లో అన్ని డయాగ్నోసిస్ అయిపోయిందని ఇది కాదు. మనకి యాజ్ డాక్టర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమనిపిస్తుందంటే ఈ జబ్బు లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చా కాదా, అది ఫస్ట్. సెకండ్, వాట్ ఈస్ ద డయాగ్నోసిస్? బికాస్ ఈ డిసీజెస్ మోస్ట్లీ దీనికి క్యూర్ ఉండదు. దీనికి మనం ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ కంట్రోల్ చేస్తే జాయింట్స్ డ్యామేజ్ అవ్వవు. డయాగ్నోసిస్ కొన్ని డిసీజెస్ లో కరెక్ట్ టైంలో అయిపోతే ప్రాణం పోదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి మనకి ఈఎస్ఆర్ చూసి చాలా ఎక్కువ ఉందనుకో ఒక రెడ్ ఫ్లాగ్ లాగా తయారవుతుంది, ఇది డేంజర్ సిగ్నల్. సో బేసిక్ టెస్ట్ అంటే ఈఎస్ఆర్ చాలా ఎక్కువ ఉందంటే అనుకుంటాము ఇది ఆర్థరైటిస్, రుమటాలజిస్ట్ కి స్పెషాలిటీకి వెళ్ళాలి. తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే, మనకి టోటల్ తెల్ల రక్త కణాలు పడిపోతే, ఈ చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి. కామన్ గా అందరినీ అనుకుంటారంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ చేసి అది పాజిటివ్ ఉంటే నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, అది లేదు నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాదు, నేను ఎక్కడ తిరగక్కర్లేదు, ఆ వెయిటింగ్ పీరియడ్ కి నేను వెళ్ళక్కర్లేదు. కానీ అది చాలా ఫాల్స్. బికాస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ పాజిటివ్ ఉన్న వారికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండకపోవచ్చు, నార్మల్ పీపుల్ లో ఉండొచ్చు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి ఆదేశాలకు అనుగుణంగా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద కర్నూలు జిల్లాలో మొదటి దశలో భాగంగా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఎమ్మిగనూరులో ప్రారంభించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 5 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన విజిలెన్స్ కిట్స్ లో వారి పాఠశాలలో వైద్య ఆరోగ్య విద్య, ఐసీడీఎస్, డిఆర్డీఏ, మెప్మా శాఖలు జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమం చేపట్టాలని డాక్టర్ అపర్ణ తెలియజేశారు. శుభపరిణామము. క్లాస్లో కూడా చాలా బాగుంది. స్వాగతించాలి. మరి చాలా శుక్లం మీద టార్చ్ పడదు, పక్కన పడుతుంది. అది అబ్నార్మల్ గా 45 డిగ్రీలో వేసినప్పుడు ఆ ప్యూపిల్ రియాక్ట్ కాదు. ఆఫ్ చేసినా కూడా ప్యూపిల్ రియాక్ట్ కన్సిడర్ కాదు. సాధారణం ఉంటే టిక్ మార్క్ వేయాలి, అసాధారణం ఉంటే దాంట్లో టిక్ మార్క్ వేయాలి. తర్వాత నెక్స్ట్ టార్చ్ లైట్ పరీక్ష. టార్చ్ లైట్ పరీక్ష ఎలా చేయాలో అందరూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పానికి ఆదేశాలకు అనుగుణంగా అక్టోబర్ 10న కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నిన్న కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు పట్టణంలో కూడా మన చెన్నకేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మొదలుపెట్టారు. ముఖ్యంగా దీంట్లో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు కంటి సమస్యలు ఏవైనా ఉంటే వీటిని చూడడానికి ఈ ఫస్ట్ మొదటి దశ అనేది ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే 2020 కంతా మనకు ఏ కంటి సమస్యలు ఏవైనా సరే అవన్నీ తొలగిపోవాలన్నది ఈ కంటి వెలుగు ముఖ్య ఉద్దేశం. దీనిలో మనకు డిఈఐసి వాళ్ళు, ఆరోగ్యం, పాఠశాలలు, మరి ఆర్బీఎస్కే అందరు డాక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో ముఖ్యంగా డైలీ చూసే వాళ్ళు ఎవరంటే వాలంటీర్లు, తర్వాత ఆర్పీలు, హెచ్ఆర్పీలు, ఆర్బీఎస్కే డాక్టర్లు, ఏఎన్ఎంస్, వీళ్ళందరూ డైలీ ఈ పాఠశాలకు వెళ్ళి ఈ కార్యక్రమంను మొదలు పెడతారు. డాక్టర్ అపర్ణ, ఆర్బీఎస్కే డాక్టర్, ఎమ్మిగనూరు. డాక్టర్ కృప మాట్లాడుతున్నాను. ఏంటి అంటే ఆర్బీఎస్కే నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు ఉదయాన ఎమ్మిగనూరు పట్టణంలో అవగాహన సదస్సు జరిగింది. అది కూడా మున్సిపల్ ఆఫీస్ దీంట్లో. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హెచ్ఆర్పీస్కి, ఆర్పీస్కి, తర్వాత వాలంటీర్స్కి ఎలా చూడాలి, ఏం లేదు,
తర్వాత ఎలా ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఎలాంటి కంటి ఇబ్బందులు ఉంటే ఎలా గుర్తించాలి అని పూర్తిగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఫరూక్ నగర్ డిపో ముందు ఫలక్నామా డిపో, ఫరూక్ నగర్ డిపో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను వెంటనే అమలు పరచాలని, లేని పక్షంలో నిరసన దీక్షలు వెల్లువెత్తుతాయని అన్నారు. అరగంట తర్వాత పోలీసులు ముందస్తుగా అందులోని లీడర్లను అదుపులో తీసుకుని ధర్నాను నిలిపివేశారు. అదేవిధంగా 2 డిపోల ముందు ఫలక్నామా ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకుడుమూరులో దళితుల నిరసన, దళితుడిపై మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం చేయి చేసుకున్నాడంటూ ఆందోళన. మహేశ్వరం నియోజకవర్గంలో గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం, భూ ప్రక్షాళనలో తన భూమి కబ్జాకు గురవుతుందని ఆవేదన. నూతనకల్ మండల కేంద్రంలో ఘనంగా కాన్షీరాం 13వ వర్ధంతి, రాజకీయ చరిత్రలో మహోన్నత వ్యక్తి అని కొనియాడిన వక్తలు. సమగ్ర వార్తా ప్రపంచానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.